హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ బీరకాయ అనమాట ఇలా రౌండ్గా కోసామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది బీరకాయ పులుసు అనమాట. ఇది పులుసు కర్రీ అనమాట. ఎండు కొబ్బరి, పసుపు, సాల్ట్, కారం అనమాట ఫ్రెండ్స్. దీంట్లో గ్రేవీకి అనమాట ఫ్రెండ్స్. ఇది అంతా కూడా ఏంటంటే టమాటాలు, ఆనియన్స్ మిక్సీ పట్టారనమాట. ఇది తాలింపు దినుసులు అనమాట. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరకాయలు, వెల్లుల్లిపాయ కూడా వెల్లుల్లిపాయలు అనమాట ఫ్రెండ్స్. బీరకాయ పులుసుకి కావాల్సిన ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా. సరిపడా ఆయిల్ పోస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ పోస్తాం. తాలింపు దినుసులు కూడా వేసాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వెల్లుల్లిపాయ కూడా చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మొత్తం అంతా కూడా ఫ్రై అవ్వాలన్నమాట. ఆయిల్ సరిపడా ఆయిల్, తాలింపు దినుసులు, వెల్లుల్లిపాయ ఎంత కూడా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు బీరకాయ ముక్కలు రౌండ్గా కోసుకున్నాయి అంటే పులుసుకి ఇలా రౌండ్గా కోసి వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేసి పసుపు వేయాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కూరలు కారం వేసేసి మొత్తం అంతా ఈ విధంగా కలిపేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, చెంచాడు కారం అన్నమాట. బీరకాయ పులుసు అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇలా వస్తాయి అన్నమాట ముక్కలు. గ్రేవీ కర్రీ అన్నమాట. ఫ్రెండ్స్, ఇది అయిపోవచ్చింది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది బీరకాయ పులుసు అనమాట. బీరకాయలు రౌండ్గా కట్ చేసేసి కడిగి పక్కన పెట్టేసి దాంట్లో ఏంటంటే కరివేపాకు, ఆనియన్స్, టమాటాలు మిక్సీ పట్టేసేసుకుని ఎండు కొబ్బరి పెట్టుకొని మామూలుగా ఆయిల్లో ఫ్రై చేసుకొని దీంట్లో ఆ గ్రేవీ అంతా వేసేసేయాలన్నమాట ఫ్రెండ్స్. వేసేసిన తర్వాత లైట్గా సరిపడా వాటర్ పోసేసుకుని ఎండు కొబ్బరి కూడా తురుము వేసేసుకుని ఈ విధంగా వస్తుంది అనమాట పులుసు. ఇది తాలింపు దినుసులు వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది గ్రేవీ కర్రీ అనమాట. బీరకాయ పులుసు అనమాట ఫ్రెండ్స్. ఇది